ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? గులాబీ పువ్వులండి. ఓకే, సో ఇద్దరు కూడా స్వీట్ ఐటెం తో వచ్చారు. అవునండి. ఓకే, మరి గులాబీ పూలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గులాబీ పూలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? రోజా పూలు ఫస్ట్ ఏం చేయాలి? అది కలుపుకునే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టు. అవునండి. అంతే కదా? అవును. అమ్మయ్య, నాకు తెలిసిపోయింది. ఓకే, ఇది కూడా పెట్టేయాలండి. అది కూడా పెట్టేయాలా? అవును, హీట్ అవుతుంది అనమాట. హీట్ అవుతే మనకు ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. ఫాస్ట్ గా వచ్చేస్తాయా? అవునండి. ఓకే, కలుపుకోవాలండి. ఏంటది? మైదా పిండి. మైదా పిండి. అవును. ఓకే, వేసేనా? వేసేయండి. షుగర్. మైదా పిండి, పంచదార. ఓకే, పోయండి. కలుపుతుండండి, కొద్ది కొద్దిగా పోస్తానే ఉంది. పోయండి. మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది కదా. సరిపోతాయా? ఇంకొన్ని పోయండి. దోశ పిండిలా. దోశ పిండిలా ఉండాలా? అవునండి. ఓకే, మీకు ఎవరు నేర్పించారు ఇది? నాకు మా అక్క అక్క నేర్పించింది. నేర్పించారా? ఓకే, చేస్తూ ఉంటాను పిల్లల కోసమని, అప్పుడప్పుడు స్నాక్ ఐటమ్ కింద చేస్తూ ఉంటాను. ఓ, పిల్లల కోసమా? అవును. మీకు పిల్లలు ఉన్నారా? అవునండి. ఎంత బాబులు? ఇద్దరు బాబులా? అవును. వయసు ఎంత? ఒక అబ్బాయి 7 years, ఇప్పుడు ఫిబ్రవరి వస్తే. మిమ్మల్ని చూస్తే అస్సలు అలా అనిపించట్లేదండి. ఇంకా చిన్న అబ్బాయి వచ్చేసి 4 years. ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం నానితే బాగుంటుందండి. ఓకే, సో ఎంతసేపు నానబెట్టాలి? ఇది 1.5 hour నానబెట్టి ఉంచాలి, అందుకని నేను కలిపి తీసుకొచ్చాను. కలిపి తీసుకొచ్చారా? అవునండి. ఓకే, సో ఇలా కలుపుకున్న తర్వాత 1.5 గంట నానబెట్టాలి. అవునండి. ఓకే, సో ఇందులో ఇంకేమైనా వేయాలా? ఇంకేం లేదు, కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే బాగుంటుంది. యాలకల పొడి. అవునండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో 1.5 గంట నానిన తర్వాత పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా అవుతుందా పిండి? అవునండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వేయాలండి. ఇంకా వేసేయడమేనా? వేసేయాలి. అమ్మో, ఇది వేడిగా ఉంది. వేడిగా అయిందా? వేడైంది. ఇది పూర్తిగా ముంచకూడదండి, ఇలా ఇంకా కాగాలండి. నూనె కాగాల ఇంకా? అది కాగాలి బాగా. ఓ, ఇది ఇంకా కాగాలా? ఓకే, అది ఊడొచ్చేసింది, దానికి అతుకుతుంది పిండి. ఓకే ఓకే, సో వేడిగా ఉన్నట్టయితే ఆ పిండి మొత్తం దీనికి అతుక్కుంటుంది. ఓకే, అతికి దానిలో విడిపోతుంది అనమాట. ఓకే, అవును, దీన్ని ఏమంటారండి? పూల గుత్తి అంటారండి. పూల గుత్తి. బయట దొరుకుతుందా పూల గుత్తి అంటే? ఇస్తారా? ఓ, మామూలు షాప్ లో ఉంటాయి కదండి, స్టీల్ షాప్స్ లో దొరుకుతాయి. ఓకే, చూద్దామండి ఒకసారి. యా, బాగా కాగలేదండి. ఇంకా కాగలేదా? సపరేట్ గా కాలుద్దామా? ఇక్కడ తిండి వద్దు, ఇలానే కాలాలా? అవును. ఓకే, నూనెలోనే. ఓకే, వేడెక్కినట్టేనా? అవునండి. ఓకే, ఇప్పుడు వేద్దాం. సో అలా ముంచి తీసి ఇందులో పెడితే అది అయిపోతుందండి. అవునండి. ఇందులో తీయాలా? కొంచెం ఊడొస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. ఓకే, తీసేయాలా? అయిపోయినట్టు. ప్రతిసారి ఇలా వేడి చేస్తూ మనం వేసుకుంటూ ఉండాలి. లైట్ గా వేడి చేస్తే సరిపోతుంది, బాగా కాగితే. ఓకే, ఇది బాగుంది, సరదాగా ఇలా జస్ట్ ఇలా డిప్ చేయడం, మళ్ళీ ఇందులో డిప్ చేయడం. సో అది చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మెత్తగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో మీరు చేస్తూ ఉంటారా ఇంట్లో ఇది? తీసేయాలా? తీసేయండి. అతుక్కుపోతుంది కదండి.
సో ఇలా హ్యాపీగా టక 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 మనం వేసుకుని తినడమే. ఓకే. సో టైం ఉంటుందా మీకు ఇలాంటివన్నీ చేయడానికి? సాటర్డే సండే కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ వీక్కి సరిపడ మొత్తం ఇలాంటి స్నాక్స్ అన్ని చేసి పెట్టుకుంటారా? చేయడమే. హాలిడేస్ అకేషన్స్ లో చేస్తూ ఉంటారు. ఇల్లులు కూడా మీ ఇద్దరికి దగ్గరేనా? కొంచెం దూరం అండి అంతే. కొంచెం దూరం అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు? అంతే. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో కొంచెం చల్లాడుతూ ఉంటే ఇదిగోండి కొంచెం గట్టిగా అవుతూ ఉన్నాయి ఇవి. ఓకే. సో రెడీయా? రెడీ అండి. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా రోజా పూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గులాబీ పూలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి గరిటె జారుడుగా కలిపి కాసేపు నాననివ్వాలి. దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. గులాబీ పూల ఆకారంలో ఉన్న మౌల్డ్ ని కాకి నూనెలో కాసేపు ఉంచి వేడెక్కనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిలో ముంచి తీసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై డీమౌల్డ్ చేసి సర్వ్ చేసుకుంటే గులాబీ పూలు రెడీ.